వెల్కమ్ టు D10 నేను రేవతి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు వివాదాస్పద కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన నిర్ణయాలు ఇతర దేశాల ప్రజలనే గాక అమెరికాలోని పౌరులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ట్రంప్ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ సంయుక్తంగా చేపట్టిన నిర్ణయమే దీనికి నిదర్శనం. ఇది దేశంలో భారీ పరిమాణాలకు దారితీస్తుంది. ప్రస్తుతం 10,000 మంది ఫెడరల్ ఉద్యోగులపై వేటు వేశారు. వారిని ఉద్యోగుల నుంచి తొలగించడంతో ఈ నిర్ణయం దేశంలోని అనేక రంగాల్లో సంచలనంగా మారింది. ఈ ఉద్యోగులలో 2 ఏళ్ల కన్నా తక్కువ కాలం పనిచేసిన వారే ఉండటం గమనార్హం. ఇది అమెరికాలో 23 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి తీసుకున్న పెద్ద అడుగు అని భావిస్తున్నారు. గురు శుక్రవారాల్లో 9,500 మందిని తొలగించారు. మరో 75,000 మంది ఉద్యోగులకు కొనుగోలు ఆప్షన్ ను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కొనుగోలు ఎంపికలో భాగంగా ఉద్యోగులు కొన్ని నెలల పాటు జీతం అందుకుంటూ తాము రాజీనామా చేసే దిశగా నిర్ణయం తీసుకుంటారు. కొనుగోలు ఆప్షన్ అనేది ఉద్యోగులు రాజీనామా చేయడానికి ముందుగా కొన్ని నెలల జీతం అందుకుంటూ తమ ఉద్యోగాల నుంచి బయటపడే ప్రక్రియ. ఈ ఏడాది చివర్లో ఈ ఉద్యోగులు తమ రాజీనామాలు సమర్పిస్తారని అంగీకరించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేట్ వంటి బడా ఫెడరల్ ఏజెన్సీలపై పెద్ద ప్రభావం చూపింది. ఫెడరల్ ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉన్న కారణంగా ప్రస్తుతం అమెరికా $36 ట్రిలియన్ అప్పును కలిగి ఉన్నది. గతేడాది $1.8 బిలియన్ లోటును ఎదుర్కొన్నది. ఖర్చు, పొదుపు వంటి అంశాలను వినిపిస్తూ ఉద్యోగులపై ఇలా వేటు వేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ నిర్ణయంతో అంతర్గత వ్యవహారాల శాఖ అత్యధికంగా 2,300 మందిని తొలగించింది. ఇంధన శాఖ కూడా 1,200 నుంచి 2,000 మందిని తొలగించింది. వ్యవసాయ శాఖ 3,400 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలా ఉద్యోగం కోల్పోయిన 10,000 మంది ఆవేదన చెందుతున్నారు. కొంతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాల తొలగింపుపై ఆశ్చర్యానికి గురయ్యారు. 17 ఏళ్ల పాటు రక్షణ శాఖలో పనిచేసిన నిక్ గియోయా మాట్లాడుతూ, నా దేశం కోసం నేను చాలా చేశాను, కానీ ఇప్పుడు నా దేశం నాకు మోసం చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి D10.